హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఏఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు మిలిటరీ అండ్ పారామిలిటరీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు అర్థమెటిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఎందుకంటే అది మనకు అర్థమెటిక్ ఏంటంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. చాలా మటుకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అర్థమెటిక్ మ్యాథ్స్ కదా, మనకి మ్యాథ్స్ రాదు, ఇంగ్లీషు, రీజనింగ్, జిఎస్జికే చూసుకొని పోదాం అనుకుంటారు. కాకపోతే అక్కడ చూస్తే జిఎస్జికే టఫ్ వస్తుంది, ఇంగ్లీషు కొంచెం అటు ఇటు అవుతుంది, గ్రామర్, వొకాబులరీ. కానీ అర్థమెటిక్ వచ్చి చూసేసరికి అట్లా కాదు, ఎందుకంటే అది లిమిటెడ్ సబ్జెక్ట్ కాబట్టి మనం నేర్చుకున్నది దిగుతుంది. కాకపోతే మోడల్స్ చేంజ్ అవుతాయి. ఒకసారి మనం డీటెయిల్గా చెక్ చేసుకుందాం, ఏంటి అర్థమెటిక్ సిలబస్ ఎట్లా ఉంటుంది, ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేసి ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంటుంది, అండ్ మనకు పర్సంటేజ్, యావరేజ్, ఏజెస్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, టైమ్ అండ్ వర్క్, చైన్ రూలు, పైప్స్ అండ్ బోర్డ్స్ అండి. పైప్స్, బోర్డ్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, పార్ట్నర్షిప్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేసి మనకి మెయిన్ చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్ నుంచే మనకు రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి జీడి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఇంకా మళ్ళీ రీసెంట్గా రిలీజ్ అయిన సిఐఎస్ఎఫ్ డ్రైవర్ పోస్టులకు కానీ ఇదే పోర్షన్ ఉంటుంది. కాకపోతే మనకు ఎగ్జామినేషన్ బట్టి మనకు ఏంటంటే మోడల్స్ అనేది చేంజ్ అవుతుంది, డెప్త్ అనేది ఉంటుంది. అంతేగాని మనకి ఇక్కడి నుంచే వస్తుంది, ప్రశ్న వచ్చిందంటే ఈ చాప్టర్ల నుంచే వస్తుంది. అదొకసారి గమనించుకోగలరు. నేను ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్ని వెయిటేజ్ దేనికోసం అంటే రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో ఒక్కొక్క చాప్టర్ నుంచి చెక్ చేసుకుందాం. రేషన్ ప్రపోర్షన్ 1 లేదా 2, పర్సంటేజ్ 1 లేదా 2, యావరేజ్ 1 లేదా 2, ఏజెస్ నుంచి వస్తే వస్తుంది, లేదంటే వస్తే ఒక ప్రశ్న వస్తుంది. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ నుంచి చాలా రేర్ కేసెస్లో రాదు, ఇన్ కేసు వస్తే మాత్రం ఒకటే వస్తుంది. టైమ్ అండ్ వర్క్, చైన్ రూలు, పైప్స్ అండ్ బోట్స్ నుంచి 3 ప్రశ్నలు అండి కంపల్సరీ దిగుతాయి. 3 ప్రశ్నలు లేదా 2 నుంచి 3 ప్రశ్నలు కంపల్సరీ దిగుతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్. చాలా మటుకు ఈ రెండు చాప్టర్లు వేరు అనుకుంటారు, కానీ 2 ఒకటేనండి, కాకపోతే టాపిక్స్ వేరు అంతే. వస్తే ఇందులో నుంచి 2 లేదా 3 ప్రశ్నలు రావచ్చు. అంటే ఈ 2 అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1, డిస్కౌంట్స్ నుంచి అట్లా 2 లేదా 3, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 లేదా 3, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 లేదా 2, మెన్సురేషన్ లేనిది అసలు పేపరే ఉండదండి, 1 లేదా 2, పార్ట్నర్షిప్ 1 లేదా 2, డేటా ఇంటర్ప్రిటేషన్ 2 లేదా 3, ఇంకా మన అదృష్టం బాగుంటే 1 లేదా 5 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనకి ఇది అర్థమెటిక్ అంటే ఏంటంటే మనకి లిమిటెడ్ ఉంటుంది. ప్రశ్న వస్తే ఇందులో నుంచి వస్తుంది, కాకపోతే మోడల్ చూసుకోవాలి మనము, క్యాలిక్యులేషన్ స్పీడ్ నేర్చుకోవాలి. చాలా మటుకు ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్జికే, ఇంగ్లీష్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే రీజనింగ్ చేస్తారు, జిఎస్జికే చేస్తారు, ఇంగ్లీష్ చేస్తారు, అర్థమెటిక్ అనేది వదిలేస్తూ ఉంటారు. నేనేమంటున్నా అంటే వదలకండి. ఇప్పుడు మనం అర్థమెటిక్ లిమిటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఏమొస్తుందో, ఏమేమి చాప్టర్లు ఉంటాయో మనకు తెలుసు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇందులో గెటిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ జిఎస్జికే ఏంటంటే మనకి ఇది సముద్రం, ఒక 3 సంవత్సరాలు కూర్చొని చదివినా కానీ కొత్త టాపిక్స్ వస్తూనే ఉంటాయి, మొత్తం కొత్తగా ఉంటుంది, మనం చదివింది కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అర్థమెటిక్ అలా కాదు, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు మెయిన్ ఫోకస్ చేయాలి. ఈ మూడు మెయిన్ ఫోకస్ చేస్తే మ్యాక్సిమం 75% సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. అది స్టేట్ జాబ్స్కైనా కానీ సెంట్రల్ జాబ్స్కైనా. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.